హలో నమస్కార వనక్కం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి యూఐ. ఒప్పిమా అంటేనే కొత్తదనం, అందులో మెసేజ్ ఉంటుంది, కానీ అది అర్థం చేసుకోవాలంటే మాత్రం మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థమవుతుంది. మెసేజ్ కూడా పర్లేదు, బాగానే ఇచ్చాడు. ఎలా అంటే ఇప్పట్లో రియాలిటీలో ఎలా ఉంటుంది అని చూపించాడు. బట్ డైరెక్షన్ ఇంకా బాగా చేసి స్టోరీ ఇంకొంచెం ఆడియన్స్ని ఎంగేజ్ చేసేలా ఉంటే ఇప్పుడు వచ్చే ఆడియన్స్ కన్నా ఇంకా ఎక్కువనే వచ్చే వాళ్ళని నా ఫీలింగ్. అండ్ మూవీలో ఉన్న మెసేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా లేట్ అయితే చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మూవీలో టైటిల్ కార్డ్ చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. ఎలా అంటే మూవీ స్టార్ట్ చేసేటప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ చూపిస్తారుగా, ఆ సెన్సార్లోనే టైటిల్ని చూపిస్తారు యూఐ అని. అయితే కాన్సెప్ట్ వచ్చేసి మనకి మూవీలోనే మూవీ చూపిస్తూ ఉంటారు అనమాట. అక్కడ నోటీస్ కూడా ఉంటుంది, మీరు తెలివైన వాళ్ళైతే ఇప్పుడే వెళ్ళిపోండి, మూర్ఖులు అయితే మొత్తం చూడండి అని. అప్పుడు కొంతమంది లేచి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ తెలివైన వాళ్ళు మూర్ఖులుగా కనిపిస్తారు, మూర్ఖులు తెలివైన వాళ్ళలా నటిస్తారు అని ఉంటుంది. అప్పుడు మళ్ళీ అందరూ వచ్చి కూర్చుంటారు. ఇంకా మూవీలోనే మూవీ కదా, ఆడియన్స్ మూవీ చూస్తూ ఉంటారు. ఇంకా మూవీలో ఒక సైడ్ ఏమో రొమాంటిక్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, అండ్ ఇంకో సైడ్ ఏమో వాయిలెన్స్ సౌండ్ వస్తూ ఉంటుంది. కానీ మనకి చూపించారు, ఆడియన్స్ రియాక్షన్ మాత్రమే చూపిస్తారు. ఆ 15 minutes వరకు మావా మూవీ అసలు ఏంట్రా ఇలా ఉంది, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అని అర్థం కాల. ఇంకా ఆ మూవీ కొంచెం సేపు చూసి ఒకడు బయటకు వచ్చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని. ఏమైందిరా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే ఒకనికి వాడి గోల్డ్ చైన్ ఇచ్చేస్తాడు, ఇంకొకటికి వాచ్ ఇచ్చేస్తాడు. ఇవన్కో కాల్ చేసి, సరే నీకు నా పిల్లంతో ఎఫ్ఐఆర్ ఉంది కదా, తీసుకొని ఓరా నా పిల్లని అని నవ్వుకుంటూ చెప్తాడు. నాకు ఫోకస్ వచ్చింది, మీకు కూడా వచ్చే వరకు చూస్తూనే ఉండండి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత ఇద్దరు కపుల్స్ కూడా మూవీ చూస్తూ ఉంటారు. వాళ్ళు బయటికి వచ్చేస్తారు. వాళ్ళని పిల్లం ఉండి వానికి ఏదో చెప్తూ ఉంటుంది. అప్పుడు వాడు ఓకే పెళ్ళి కొడుకు అసలు మ్యాటరే లేదు అంటున్నావు అంటే నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటాడు. అప్పుడు వాని పెళ్ళం తాళి తీసి వాని చేతిలో పెట్టి ఓకే లెట్స్ ఫ్రీ అని చెప్పి వెళ్ళిపోతుంది. వీడు కూడా హ్యాపీగా ఎగురుకుంటూ మళ్ళీ థియేటర్లోకి వెళ్ళిపోతాడు. ఇంకొకడు వచ్చి ఉప్పిమావ కటౌట్ని మొక్కి కొబ్బరికాయలా ఫోన్ని పగలగొడతాడు. ఇంకా అందులో ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా చూస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. ఏమైంది అని మిగతా వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడు ఒక ఆమె ఇన్ని రోజులు ఫోకస్ దొరకలే, ఇప్పుడు వచ్చింది అని పక్కన ఉన్న అమ్మాయిని లాగి లిప్లోకి ఇచ్చేస్తుంది రా బాబు. ఇంకా మూవీ అయిపోతుంది. జనాలందరూ మళ్ళీ ఊరికొస్తారు మూవీ టికెట్స్ తీసుకొని చూడడానికి మూవీని. ఇంకా ఒకవైపు ఏమో మూవీ బ్లాక్ బస్టర్ అని రివ్యూలు, ఇంకోవైపు బ్యాన్ చేసేయాలి అని ధర్నాలు. అసలు ఏంట్రా ఇది, అంతగానం ఏముందిరా ఆ మూవీలో, ఆ ఫోకస్ ఏంటి, వీళ్ళ రియాక్షన్ ఏంటి, ఆ మూవీ చూపించారా అని క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఇంకో సైడ్ ఏమో అసలు ఆ మూవీకి సెన్సార్ ఎలా ఇచ్చారు అని రచ్చ జరుగుతూ ఉంటుంది. సెన్సార్ ఇవ్వడానికే 25 times చూసారు ఈ మూవీని, అండ్ ఈ మూవీకి యూఐ అని సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు అని చెప్తారు. యూఐ అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్. సో మూవీకి ఇచ్చిన సెన్సార్ యూఐ, అండ్ అదే మనం చూస్తున్న మూవీ టైటిల్. సూపర్. ఇంకా ఆ స్టోరీ స్టార్ట్ అనమాట. ఒక అందమైన ప్రపంచం అండ్ ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని సృష్టించి యు ఆర్ మై మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఎవర్ అని వాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. మీరు ఎంజాయ్ చేయండి, ఇష్టం వచ్చినట్టు ఉండండి అని ఫ్రీడమ్ ఇస్తాడు. కానీ ఒక యాపిల్ ఉంటుంది, దాన్ని మాత్రం తినకండి అని చెప్తాడు. కొన్ని రోజులు వీళ్ళు బాగానే ఉంటారు, కానీ తర్వాత అమ్మాయి ఆ యాపిల్ని అడుగుతుంది, అది నాకు కావాలి అని. కానీ అబ్బాయి ఒప్పుకోడు, నో తప్పు అని. కానీ ఈ అమ్మాయిలు వినరు కదా, ఏముంది ఒక మూమెంట్లో వాడిని ఎక్కడికో పంపిస్తుంది అండ్ ఇది వచ్చి ఆ యాపిల్ని తింటుంది. అక్కడికి ఆ క్రియేషన్ ఎండ్. సో ఇందులో ఉన్న మీనింగ్ ఏంటి అంటే, ఏది అయితే తప్పు అది చేయకూడదు అని చెప్తారో అదే మనుషులు చేసి చూపిస్తారు. అయితే ఇక్కడ ఉప్పిమావ 2 ఫేసెస్లో కనిపిస్తాడు. ఒకటి మంచోడిలా, ఇంకోటి చెడ్డవాడిలా. మంచోడిలా ఉంటే ఈ సమాజం ఎలా ఉంటుంది, చెడ్డవాడిలా ఉంటే ఈ సమాజం ఎలా ఉంటుంది చూపించడానికి ఫస్ట్ మంచి ఫేస్ అనమాట. అయితే ఉప్పిమావ మంచిగా సమాజానికి హెల్ప్ చేసుకుంటూ లాయల్గా అందరినీ చూసుకుంటూ ఉంటాడు. అండ్ బ్యాడ్ ఫేస్లో క్రిమినల్స్ని, చెడ్డ వాళ్ళకి నరకం చూపించడం, టార్చర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు.
మూర్ఖంగా ఉంటాడు. అండ్ సమాజం కూడా బ్యాడ్ ఫేస్ ఉప్పి మావనే నమ్ముతారు, ఆదరిస్తారు, ఏకంగా ఒక దేవుడిలా చూస్తారు. గుడ్ ఫేస్లో ఉన్న ఉప్పి మావ అందరికీ మంచి చేసి అందరినీ మార్చుదామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మళ్ళీ బ్యాడ్ ఫేస్లో ఉన్న ఉప్పి మావ వచ్చి క్యాష్, రిలీజియన్, దేవుడు అనే పేర్లతో ఏకంగా వాళ్ళకి మంచి చేసిన గుడ్ ఫేస్లో ఉన్న ఉప్పి మావనే చంపేంత పని చేస్తారు. అప్పుడు బ్యాడ్ ఫేస్లో ఉన్న ఉప్పి మావ ప్రతి ఒక్కరిని బానిసలుగా చేస్తాడు. వీళ్ళకి తినడానికి ఫుడ్ ఉండదు, వేసుకోవడానికి బట్టలు ఉండవు. బట్ ఇండియాలో ఏం జరుగుతుంది, బిగ్ బాస్లో ఎవరు సరిగ్గా ఆడుతున్నారు, ఐపీఎల్ మ్యాచ్ ఎవరు విన్ అయ్యారు అనే క్యూరియాసిటీయే ఎక్కువ ఉంటుంది అందరికీ. సో ఈ మూవీలో ఉన్న అర్థాలు వచ్చేసి ఓవరాల్గా నంబర్ 1, చేయొద్దు అని చెప్పిన పనులే చేసి చూపిస్తూ ఉంటారు. నంబర్ 2, ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నారు. నంబర్ 3, మంచి వాళ్ళని బతకనివ్వరు. నంబర్ 4, చెడ్డ వాళ్ళే మంచిగా కనిపిస్తారు ఈ సమాజానికి. నంబర్ 5, మన లైఫ్ కన్నా పక్కోడి లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ. నంబర్ 6, మనకి మంచి చేయాలి అనుకున్న వాళ్ళే మూర్ఖులుగా కనిపిస్తారు. నంబర్ 7, క్యాస్ట్ అండ్ రిలీజియన్ పేరుతో ఎవరినైనా సింపుల్గా విడగొట్టవచ్చు అండ్ బానిసలుగా మార్చుకోవచ్చు. ఇవన్నీ మనకి ఆ మూవీలో ఉప్పి మావ చెప్పాడు. కానీ అర్థం చేసుకోవడానికి చాలానే మెచ్యూరిటీ కావాలి. ఇప్పటికైనా సొసైటీ కోసం బతకడం మానేసి మీకోసం మీరు బతకండి మావ. ఒకడు ఏమనుకుంటాడో అని ఆలోచించడం ఆపేస్తే యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. అలానే ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ రైట్ అనిపిస్తే షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు